ఒక 16-17 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయి సేమ్ ఏజ్ కలిగిన ఒక అబ్బాయితో కలిసి ఒక రూమ్లో సెక్స్ చేస్తూ వీడియో తీస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. సేమ్ ఇప్పుడు ఇదే లాస్ట్ ఒక 3 డేస్ నుంచి వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఈ అమ్మాయి అండ్ అబ్బాయి ఇద్దరు కలిసి ఒక రూమ్లో సెక్స్ చేస్తూ వీడియో తీశారు. అనుకోకుండా ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో పడి. ఒక 1 డే ముందు అమ్మాయి అండ్ అమ్మాయి ఇప్పుడు రీసెంట్గా రిలేషన్లో ఉన్న అబ్బాయితో కలిసి మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది, లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయితో నేను రిలేషన్లో ఉన్నాను, సో ఆ తప్పు నేను చేశాను అని ఒప్పుకుంటుంది జెన్యున్గా. అయితే పోలీసులు అసలు ఏం జరిగిందని అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే సంథింగ్ వాళ్ళిద్దరికి ఏదో తగు జరిగింది అండ్ ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సో ఇంక నేను ఒప్పుకోలేకపోయేసరికి ఈ వీడియోని అప్లోడ్ చేసేసాడు అని చెప్పింది. సో డ్యూడ్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మెయిన్లీ అబ్బాయిలకి ఈ వీడియో జెన్యున్గా ట్రూగా మిమ్మల్ని ప్రేమిస్తూ మ్యారేజ్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ నేను రూమ్కి తీసుకెళ్తా, లగ్జరీ లైఫ్ని చూపిస్తా, ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తా అనుకునే వాళ్ళని ట్రూగా నమ్ముతున్నారు. సో లవ్కి ఎక్కడ వాల్యూ లేదు. అమ్మ తల్లి మీరు ఇలానే అందరినీ లవ్ చేయండి, ఇలాంటి వాళ్ళనే నమ్మండి, ఇలాంటి వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉండండి. మాలాంటి వాళ్ళు వైరల్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది అమ్మాయే కావాలని కెమెరా అక్కడ పెట్టి కెమెరాకి ఎదురుగా నిల్చొని వీడియో విజువల్ బాగా కనిపించాలని అమ్మాయి దగ్గర నుండి సెట్ చేసింది. సో ఇప్పుడు ఏమైంది? బాగా తీరింది కదా, అందరూ చూస్తున్నారు కదా, బాగా వైరల్ అయ్యావు కదా, ఇప్పుడు హ్యాపీ కదా, హ్యాపీ. నేను మన అబ్బాయిలకి ఇస్తున్న సజెషన్ ఏంటంటే బాయ్స్ జాగ్రత్తగా వినండి, పెళ్ళి గిల్లి లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెజ్జెన్సే ఉన్నారు. ఇంకా మన సంస్కృతి సాంప్రదాయం అంటారా, తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండి. యాక్చువల్గా అమ్మాయి రీసెంట్గా ఉన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి ఆ అమ్మాయి వాళ్ళ ఎక్స్ ఈ వీడియోని అప్లోడ్ చేసి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. సరే మరి ఉంటా, బాయ్.